చల్లని సాయంత్రంలో మా ప్రయాణం చాలా సరదాగా సాగుతుందండి. నైట్ 9:00కి మేము ఒక ప్లేస్లో ఆగి పట్టుకెళ్ళిన ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా మా మరిది నైట్ అంతా డ్రైవ్ చేస్తూనే ఉన్నారండి. ఇంకా అరౌండ్ 3:30 టైంలో అయితే మేము మా వెహికల్ ఒక ప్లేస్లో స్టాప్ చేసాము. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం టీ తాగామన్నమాట. తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామండి. అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మేము తిరుపతికి రీచ్ అయిపోయాము. టోకెన్స్ అయితే అప్పటికే అయిపోయాయంటండి. ఇంకా మేము ఆన్లైన్ బుకింగ్ కూడా చేయించుకోలేదు. ఇంకా సర్వదర్శనానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యామన్నమాట. లగేజ్ చెకింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా ఆయన వెహికల్ చెకింగ్ కూడా చేయించుకొని వచ్చారు. తిరుపతి ఘాట్ రోడ్డు పైన లొకేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వింటర్ సీజన్లో అయితే ఆ కొండలు, ఆ మంచు, ఆకాశం, మేఘాలు గాల్లో తేలిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఫైనల్గా మేము 7 కొండలు ఎక్కేసామండి. తెల్లవారిపోయింది కూడా. ఇంకా ఆ రోజు మాకు రూమ్స్ కూడా దొరకలేదండి. టోకెన్సే లేవు. ఇంకా రూమ్స్ ఇంపాసిబుల్ కదా. ఇంకా లాకర్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.